ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి। మహబూబాబాద్ జిల్లా తోరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఎస్బీఐ బ్యాంకు ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా సిపిఐ మాజీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కమిటీ సభ్యుడు తమ్మర విశ్వేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రైతులకు రుణమాఫీ చేయాలని పేర్కొంటూ మాజీ పార్లమెంట్ సభ్యుడు సుబ్బి రామిరెడ్డికి ఉన్నటువంటి 700 కోట్ల అప్పును రుణమాఫీ చేయడం సిగ్గుచేటని తెలుపుతూ దేశంలో ప్రజలకు తిండి పెట్టే రైతాంగానికి ఉన్న రుణాలను మాఫీ చేయకుండా కేవలం బడా బాబులకే రుణమాఫీ చేయడం బాధాకరమని ఆరోపిస్తూ సుబ్బరామిరెడ్డి ఆస్తులను కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు జప్తు చేయకుండా కాలయాపన చేస్తూ ఇంత పెద్ద మొత్తంలో ఉన్న రుణాలను మాఫీ చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు। కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మరియు భారత కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో ఎస్బీఐ బ్యాంకు ముందర ఇవాళ రైతాంగానికి అందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ కావాలని డిమాండ్ మీద ఇవాళ ధర్నా చేస్తున్నాం। ప్రముఖ పారిశ్రామికవేత్త వేలాది కోట్ల రూపాయలు ఉన్నటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు ఆయనకి 8,100 ఆస్తి తాకట్టు పెట్టి బ్యాంకులు రుణం ఇస్తే ఆస్తి ఉన్నా కూడా అతనికి ఏమీ అనకుండా 5,700 కోట్ల రుణమాఫీ ఒక వ్యక్తికి చేశారు। ఎంతటి దారుణం ఇది! ఈ దేశానికి ప్రజలకు అన్నం పెట్టే రైతాంగానికి మాత్రం 2 లక్షల రుణమాఫీ కావాలంటే బ్యాంకులు లేనిపోని పేచీలు పెట్టి కొర్రీలు పెట్టి రైతాంగాన్ని ఆదుకోవడం లేదు। ఇవాళ ఏ హామీ మేరకు ఇవాళ సుబ్బరామిరెడ్డి గారికి ఇవాళ 5,700 కోట్ల రూపాయల రుణమాఫీ అయిందో బ్యాంకులు చెప్పాలి। ఇవాళ పేద రైతాంగం మధ్యతరగతి రైతాంగం దినసరి కూలి చేసేటువంటి వ్యక్తులకు ఇవాళ రుణమాఫీ కావాలంటే బ్యాంకులు చేయడం లేదు। కూడబెట్టుకున్నటువంటి సొమ్ముని వాళ్ళ బ్యాంకులు అప్పనంగా పారిశ్రామికవేత్తలకు కోట్లాది రూపాయల అధిపతులకు రాజకీయ నాయకులకి వాళ్ళ మాఫీ చేస్తున్నారు తప్ప రైతాంగానికి మాత్రం కేవలం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయమంటే ఇవాళ కావడం లేదు। కాబట్టి ఇప్పటికైనా బ్యాంకుల విధానం మార్చుకోవాలి। ఏ పేద ప్రజలైతే మీ దగ్గర డబ్బులు దాచుకున్నారో వాళ్ళకు కూడా మీరు రైతాంగానికి రుణమాఫీ చేసి ఈ దేశంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కాపాడాలని మేము మీ ద్వారా కోరుతున్నాం। ఇదే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఈ రుణమాఫీ జరగలేదు। ఒక పక్కన నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు ఏదో ఉరగబెడుతున్నట్టుగా మనకి బాధ్యతలో సందేశం ఇస్తున్నారు తప్ప జిఎస్టీని తగ్గించామని పేదవాళ్ళకి మధ్యతరగతి వ్యక్తులకి కుటుంబాలకి నేను సహాయం చేస్తున్నానని చెప్పి ఇవాళ మోడీ గారు రైతాంగానికి మాత్రం ఎటువంటి సహాయం అందించడం లేదు। ఇవాళ ట్రాక్టర్ల మీద క్రిమిసంహారక మందుల మీద విచ్చలవిడిగా ఇవాళ డూప్లికేట్లు నకిలీ విత్తనాలు నకిలీ మందులు వస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ రంగం కానీ ఏ విధంగా దాన్ని అరకట్ట లేకుండా వాళ్ళ రైతులు వాళ్ళు నష్టపోతూ ఉన్నారు। కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి దేశవ్యాప్తంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించాలని మేము మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము। Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.